నమస్కారం. SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఎం ఆవాస్ యోజన పట్టణ పథకం కింద ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, కేంద్రం వాటా 2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 1.5 లక్షలు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ఇవ్వాల్సిందేనన్న కేంద్రం. రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గత వైసీపీ పాలనలో కొత్త సంస్కరణల పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం. పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకి భరోసా కలిగేలా ఉండాలని అధికారుల్ని ఆదేశించిన చంద్రబాబు. గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా సమీక్ష నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్న ఉప ముఖ్యమంత్రి, శ్రీశైలం నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశం. గోదావరి ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఏపీ మంత్రులు పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితుల్ని పరామర్శించి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్న వైనం. నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల అందచేత. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద 2024-25 కాలంలో దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో నివసించే పేదలకు ఈ పథకం వర్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం 23 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. ఈ పథకానికి అర్హులయ్యే వారు ఇంటి నిర్మాణానికి 4 లక్షల నగదుతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా 30,000 మొత్తం అందనుంది. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో సక్రమంగా అమలు చేయలేదని కేంద్రం విమర్శించిన విషయం తెలిసిందే. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ సంస్కరణల పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చి అక్రమాలకి పాల్పడిన విధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు అధికారులతో చర్చించారు. భూ యజమానులకి ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారులకి సూచించారు. పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకి భరోసా కలిగేలా ఉండాలని ముఖ్యమంత్రి తెలియజేశారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. అంతేకాకుండా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించారు. భూ యజమానులకి ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారులకి సూచించారు. పార్టీల రంగులు, నేతల ఫోటోలు ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాము రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకం నమూనాను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అందులో సీఎం కొన్ని సూచనలు చేశారు. పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకి భరోసా కలిగేలా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తెచ్చిన చట్టాలపై అధికారులతో చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలను తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై చర్చించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకి సమస్యలకి పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఎటువంటి కొత్త చట్టాలు తేవాలని అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం, జలాశయం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. నాగార్జున సాగర్, నల్లమల్ల అరణ్య ప్రాంతంలోని పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మంగళగిరిలోని అరణ్య భవన్ లో అధికారులతో సమీక్షించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీసిన పులుల ఫోటోలను తిలకించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. శ్రీశైలం, జలాశయం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే అభిరుచిని పవన్ కొనియాడారు. ఒక్కో ఫోటో తీయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎలా తీశారు అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. I acknowledge Honorable Prime Minister Modi's contribution to bring this Mishti program and mangrove initiative in shoreline habitat in tangible income. And almost 1,400 hectares had been they're planning to save through this program, and which is this Mangrove Alliance for Climate Change is truly commendable. And I felt bad regarding, first of all, regarding mangrove in last government, what they had destroyed around 110 acres, which was on the revenue department. I think they had given it for housing, but very few people know the importance of mangrove. Anantram Garu said, it is the first line of defense. If any natural calamities come, it's the first line of defense, and it cannot be replaced by anything else. Through this occasion, I think we will make sure that it will reach out to as many people as we can, and definitely I believe it will reach out to a few crores of people from today. And people are willing to walk that extra mile to protect environment, and I could see a lot of commitment in the next generation, and we will definitely will make it a part of it. When I had a meeting with Australian High Commission,
So quite interestingly, the topic came about mangroves. The Australian High Commissioner was sharing certain information about how they use drones to do this kind of work. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి 3,000 చొప్పున అందజేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో బలహీనంగా ఉన్న ఏటిగట్లను గుర్తించి రక్షణ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నది ఉప్పొంగింది. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా, ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్లి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరద వస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్ లో కాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్లకు అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో, ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు. వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి, ఆయన వారసుడు మిథున్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు వీరప్పన్, పెద్దిరెడ్డి, ఆయన వారసుడు మిథున్ రెడ్డిని ఈడీ కేసులు పెట్టి వారి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి అండ్ కో అరాచకాలు అన్ని ఇన్ని కాదని వ్యాఖ్యానించారు. సోమవారం మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వారి అనుచరులు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదని, పెద్దిరెడ్డి అరాచకం ఒక్క పొంగనూరు మాత్రమే కాదు, చిత్తూరు జిల్లా మొత్తం వ్యాపించిందని తెలిపారు. 100 కోట్ల రూపాయలతో కుప్పంలో చంద్రబాబుని ఓడించేందుకు ప్రయత్నం చేశారని, వారి ఆస్తులపై ఎంక్వైరీ వేసి ఈడీ కేసులు బనాయించాలని, ఆస్తుల్ని కూడా జప్తు చేయాలని డిమాండ్ చేశారు. శేషాచలం అడవుల్లో ఎంత ఎర్రచందనం మిస్ అయిందో వివరాలు తెలుసుకోవాలని అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ వేయాలని రేపు డీజీపీ గారికి ఈ విషయంపై లేఖ రాస్తున్నట్లు తెలిపారు. సుజనా చౌదరికి తనకు విభేదాలు లేవని, కావాలని కొన్ని పత్రికలు మా మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. మీడియా సమావేశంలోనే సుజనా చౌదరికి ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చారు. తన ఎజెండా ఒకటేనని, చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎవరు ఉంటే వారికి తాను వ్యతిరేకమని, చంద్రబాబుకి ఎవరు మిత్రులో వారు తనకి మిత్రులు అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. మొత్తం ప్రజాస్తులన్నీ ఇంట్లో పెట్టుకొని కాగితాలు రూపాయలు జంపు కర్మట్ల వాడు అనుచరుల మీద కొన్ని 100 కోట్ల రూపాయలు ఆస్తులు పెట్టారు. కాబట్టి చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ జప్తు చేసి దాని మీద ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ అయ్యాలి. నేను డీజీపీ గారికి కూడా ఒక లేఖ రాస్తాను. సిఐడికి ఆయన ఆస్తుల మీద సిఐడికి రాయమని, అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీని మీద గట్టి యాక్షన్. ఎందుకంటే ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా రేపు తెలుగుదేశం వాళ్ళు చేసినా బయటికి రండి, ఫలానా చోట ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని, రండి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకులు స్థలాలు ఆక్రమించుకున్నా రండి, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కాబట్టి పెద్దిరెడ్డి అనే వ్యక్తి చిత్తూరు వీరప్పన ఆస్తులు మొత్తం ఈడీ జప్తు చేయడమే కాకుండా నేను రేపే డీజీపీ గారికి ఒక లేఖ రాస్తాను. ఈ కేసుని సిఐ ఈయనకున్నటువంటి ఆస్తుల మీద, ఈయనకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని,
వంగవీటి మోహనరంగ జననం మరణం ఒక చరిత్ర అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యాఖ్యానించారు. పేదల వర్గానికి పెన్నిధి, బడుగు వర్గాల ఆశాజ్యోతిగా ఆయన నిలిచారని, ఎమ్మెల్యేగా ఆయన నగరానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62 డివిజన్లోని పాయకాపురంలో వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ భవనాన్ని బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం ప్రాంగణంలో మొక్కలు నాటి నూతన భవనానికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బోండా ఉమ మాట్లాడారు. విజయవాడ నగరంలోనే కాకుండా కోస్తా జిల్లాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన వారికి రంగా అండగా నిలిచారని తెలిపారు. వారికి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పట్టాలు ఇప్పించారని గుర్తు చేశారు. వంగవీటి మోహన రంగాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. రంగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి అని, చరిత్ర ఉన్నంతకాలం ఆయన సజీవంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రజలకి మరొకసారి పాదాభివందనాలు కూడా ఎప్పుడో ఒక ఎమ్మెల్యే ఎప్పుడో చేసిన ఆయన్ని ఇవాళ కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలు ఆయన ఆరాధిస్తున్నాయంటే వంగవీటి మోహన్ రంగ గారు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు చెప్తా, ఎందుకంటే ఆయన అనుచరులుగా ఇక్కడ ఉన్నటువంటి చెన్నుపాటి శ్రీనివాసరావు ఇప్పుడు రాష్ట్ర వంగవీటి మోహన్ రంగ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా, ఇక్కడే అడపా నాగేంద్ర గారు సోదరుడు, మరి అందరూ కూడా కుల మత వర్గాలకు అతీతంగా ఆయన అనుచరులుగా చేసిన వాడు. పేరుకి రంగాగారి బాంపత్ అయినా చెన్నుపాటి శ్రీను గారు ఆ రోజు కూడా అందరితో కలిసిపోయి మాలో ఒకటిగా రంగాగారి అనుచరులుగానే పనిచేసేది తప్పితే రంగాగారి బాంపత్తిగా ఆ రోజు పనిచేసినటువంటి సందర్భాలు లేవు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ఆషాఢ సారను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఆషాఢ సారను సమర్పించినట్లు వారు తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా దేవస్థానం నందు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ప్రతి సంవత్సరం వలె శ్రీ అమ్మవారికి పవిత్ర సార సమర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారి ఆహ్వానం మేరకు డిప్యూటీ కలెక్టర్, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు విచ్చేగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు వీరికి స్వాగతం పలికి దుస్తాన్వతో సత్కరించారు. అనంతరం జమ్మిదొడ్డిలోని దేవతామూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించి కార్యనిర్వహణాధికారి వారు, ఉప కార్యనిర్వహణాధికారి వారు మరియు ఇంజనీరింగ్ అధికారులు మరియు ఏఈఓలు కొబ్బరికాయలు కొట్టి సారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం మహామండపం 6వ అంతస్తునందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఉప కార్యనిర్వహణాధికారి లీలా కుమార్, కార్యనిర్వహణ ఇంజనీర్ లింగం రమాదేవి, డిఈలు కోటేశ్వరరావు, రవీంద్రనాథ్ ఠాకూర్, ఏఈలు బొప్పన అశోక్ కుమార్, సిహెచ్ సునీల్, మస్తానయ్య, మాదాల విజయకృష్ణలు, ఏఈఓలు పి చంద్రశేఖర్, పి సుధారాణి, ఎన్ రమేష్, జంగం శ్రీనివాస్, వైదిక సిబ్బంది, కాంట్రాక్టర్లు మరియు ఇతరులు పాల్గొన్నారు.
మనిషి శరీరంలో ఏర్పడే అతిసార సమస్యకు సరైన పరిష్కారం ఓఆర్ఎస్ తీసుకోవటమేనని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కృష్ణా డిస్టిక్ బ్రాంచ్ అధ్యక్షులు ఎలమంచిలి సంధ్య తెలిపారు. వారం రోజుల పాటు ఓఆర్ఎస్ పై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కృష్ణా డిస్టిక్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ వీక్ సెలబ్రేషన్స్ ని ప్రారంభించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఓఆర్ఎస్ పై అవగాహన కల్పించేలా మార్నింగ్ వాక్ ను నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని అతిసారాకు ఒకే ఒక మందు ఓఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ ఎలమంచిలి సంధ్య మాట్లాడారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు జులై 29న ఓఆర్ఎస్ డేగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఓఆర్ఎస్ వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ప్రజలు అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నీళ్ల విరోచనాలు అయినప్పుడు శరీరంలో అతిసార ఏర్పడుతుందని, అటువంటి సమయంలో ఓఆర్ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సెక్రటరీ ఐఏపీ కృష్ణా సెక్రటరీని ఈరోజు ఓఆర్ఎస్ దినోత్సవం సందర్భంగా వీఆర్ కండక్టింగ్ ఎ వాక్. ఏంటంటే ఓఆర్ఎస్ అనేది ఒక అద్భుతమైన మెడిసిన్. ఈ మెడిసిన్ ద్వారా మనం బోల్డ్ అని అండర్ 5 మోర్టాలిటీని బాగా తగ్గించవచ్చు, హాస్పిటలైజేషన్స్ తగ్గించవచ్చు. లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటే ఓన్లీ ఒకే ఒక్క మందు ఓఆర్ఎస్, అది అందరిలోకి ప్రాచుర్యంలోకి తీసుకురావటమే ఈ వాక్ యొక్క ముఖ్య ఉద్దేశం. విరోచనాలు అవుతున్నాయి అనగానే తల్లిదండ్రులు చాలా పానిక్ అయిపోతుంటారు, ఏవో మందులు వేసేయాలని అనుకుంటూ ఉంటారు. మందులేమీ అక్కర్లేదు, ఓన్లీ మెడిసిన్ ఈజ్ ఓఆర్ఎస్. మందులు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అతిసారం అనేది మోస్ట్ ప్రాబబ్లీ వైరల్, దానికి మెడిసిన్స్ ఉండవు. సో మనం ఓన్లీ నీరసం రాకుండా, డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. దానికి ఒకే ఒక సొల్యూషన్ ఓఆర్ఎస్. అండ్ ఇది ఐఏపీ కృష్ణ అండ్ అలాంగ్ విత్ ఐఏపీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ సార్ కూడా ఉన్నారు. ఆయన కూడా కొంచెం మాట్లాడారు. అనిల్ కుమార్ అండి, నేను ప్రెసిడెంట్ ఐఏపీ ఏపీ స్టేట్. అది ఈరోజు ఓఆర్ఎస్ డే జరుపుకుంటున్నాం. అది ముఖ్యంగా ఓఆర్ఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఈ శతాబ్దంలోనే కనిపెట్టబడిన ఇంపార్టెంట్ ఔషధం. ఎందుకంటే ఇంతకుముందు అండర్ 5 మోర్టాలిటీలు అంటే పిల్లలు డెత్ కారణం వాటిలో ముఖ్యంగా విరోచనాలు, వాంతులు విరోచనాలు ఉండేవి. ఈ అండర్ 5 మోర్టాలిటీ తగ్గించడంలో ఈ ఓఆర్ఎస్ ముఖ్య పాత్ర పోషిస్తుందండి. అది ఈ ఓఆర్ఎస్ ఇన్వెంట్ చేసిన తర్వాత 5 సంవత్సరాల లోపు పిల్లలు మృత్యువాత పడేవాళ్ళ నెంబర్ సంఖ్య గణనీయంగా తగ్గింది. అది సో ఈ ఓఆర్ఎస్ అనేది అందరూ దాని గురించి అర్థం చేసుకుని వాంతులు విరోచనాలు అవ్వగానే ఓఆర్ఎస్ ఒక్కటే వాడితే 90% పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు. సో ఈ సింపుల్ కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇవాళ మేము ఒక వాక్ నిర్వహిస్తున్నామండి. అది వాకర్స్ అసోసియేషన్లతో కలిసి. ఇది మీడియా వాళ్ళందరినీ కోరేది ఏంటంటే ప్రజల్లోకి ఓఆర్ఎస్ యొక్క ప్రాముఖ్యతను తీసుకెళ్ళి, ఇది చాలా సింపుల్, ఖర్చు లేకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఏ మందులు వాడకుండా వాంతులు విరోచనాలు తగ్గి ఇబ్బంది మృత్యువారు పడకుండా వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. అక్రమ ఆస్తుల కేసులో A2గా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విజయవాడ పార్లమెంటు కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా అనర్హత వేటు వేయాలని కోరారు. విజయవాడ పార్లమెంటు కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ విజయసాయిరెడ్డిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా అనర్హత వేటు వేయాలని కోరారు. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే జగన్ విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేయాలని అన్నారు. రాజ్యసభ చైర్మన్ విజయసాయిరెడ్డిని మందలించిన బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపిస్తున్న వాటికి ఆధారాలు అడిగితే చేతులెత్తేసి పారిపోయిన పిరికి పంద ఎంపీ విజయసాయిరెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీపై చేస్తున్న ఆరోపణలకి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని, అక్రమ ఆస్తుల కేసుల్లో A2గా ఉన్న నువ్వు శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని హనుమంతరావు వ్యంగ్యం ప్రదర్శించారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద లేని పేరు తప్పుడు ప్రచారాలు అవాకులు చవాకులు పెడుతున్నాడు. విజయసాయిరెడ్డి, నీవు రాజ్యసభలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రం అల్లకల్లమైపోయింది. ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాగా ఉంది. రాష్ట్రంలో 36 హత్యలు, 500 భూదందాలు, 1050 మంది మహిళల అత్యాచారాలు, దాదాపు 400 ఆస్తులు ధ్వంసం, 700 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేస్తారని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు రాజ్యసభలో. దానికి రాజ్యసభ చైర్మన్ వెంటనే స్పందించి
నీ మాటలు వేకిగా ఉన్నాయి. నీవు గతంలో కూడా రాజ్యసభలో మెంబర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఆ రోజు జరిగిన రాష్ట్రంలో జరిగిన పరిణామాల మీద ఏ రోజైనా చర్చించావా? ఇవాళ రాజ్యసభలో నువ్వు ఈ సభలో మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గరున్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి సభకి మాజీ మంత్రులు చేసిన అవినీతి ఒకటొకటి రోజు చూస్తే ఒకటొకటి బయటపడతానే ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం లేనిపోయిన నిందలు మా ప్రభుత్వం మీద వేస్తున్నారు. అది అందరు ప్రజలు గ్రహిస్తున్నారు. అది వాస్తవమా లేదా అనేది కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. మీరు ఉన్నదే దోచుకోవడానికి అనేది కూడా ప్రజల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు శాంతంగా రాష్ట్రం శాంతంగా ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలు నడుస్తున్నారు. దీన్ని మీరు ఎంత చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. దీన్ని ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా ఏదో డైవర్ట్ చేస్తానికి రాజ్యసభలో ఏదేదో చెప్తున్నారు. అది కూడా అవాస్తవాన్ని అందరికీ తెలియపోయింది. దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చాము. మా మైనార్టీ తరఫున ఒక నాయకుడు దాన్ని కూడా విచారణ జరుపుతున్నారు. చట్టం ఎవరైనా ఒకటే, ఎవరి పని చట్టం పని చేసుకుంటూ పోతే అది ఎవరైనా మాజీ మంత్రి అయినా ఎవరైనా సరే, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే దానికి శిక్ష అనుభవించక తప్పదు. చట్టం దాని పని కానీ చేస్తుంది. కానీ మీరు ఏం చెప్పినా ప్రజలు వినే స్థితిలో లేరు. దీని గురించి ప్రభుత్వం విచారణ చేసి ఏ చర్యలు తొందరగా వీలైనంత తొందరగా చర్యలు చేపట్టాలని తెలుగుదేశం. విజయవాడలో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనుల్ని గత ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వలన వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెంకటేశ్వర నగర్ లో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ పనుల్ని పరిశీలించడంతో పాటు సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, అందువలన ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనుల్ని నిర్లక్ష్యం చేసిందని, కేటాయించిన నిధుల్ని కూడా పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. నేడు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడానికి కారణం వైసీపీని అని అన్నారు. అందుకే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అవసరమైతే ఎంపీ నిధులు కూడా వెచ్చించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంసరావు మరియు టీడీపీ నేతలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అట్లాగే స్టార్మ్ వాటర్ డ్రైను అన్ని సగం సగం చేసి ఉండటం వల్ల వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది వస్తూ ఉంది. ఇవాళ వర్షం వస్తే రోడ్ల మీద కానీ దీనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు దానిలో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం దృష్టి కూడా ఖచ్చితంగా చంద్రబాబు దృష్టి తీసుకెళ్తాం. స్టార్మ్ వాటర్ డ్రైన్ అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క పాప ఫలితమే స్టార్మ్ వాటర్ డ్రైన్లు విజయవాడ నగరానికి శాపంగా మారి. ఎందుకంటే ఆ రోజున 2014-19లో 500 కోట్ల రూపాయలు ఆ రోజున కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు మన విజయవాడ నగరానికి ఈ వర్షపు నీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి 500 కోట్లు ఇస్తే దానిలో 270 కోట్లు మిగిలిన్నా కూడా ఆ నిధుల్ని కనపడకుండా చేసి కాంట్రాక్ట్ నుంచి పంపించేసి, సో ఆ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా ఇన్కంప్లీట్ గా ఉండి సగం సగం ఉండటం వల్ల ఫ్లో అంతా ఆగిపోయి వర్షం నీళ్ళతో రోడ్లు మిగులుతున్నాయి. దానికి ఖచ్చితంగా ఇప్పుడు మేము పరిష్కారం తీసుకుంటాం. మరలా ఆ నిధులు తీసుకొచ్చి ఇంకా అవసరమైతే ఎంపీ గారి సహకారంతో, కేసీఆర్ చిన్ని గారి సహకారంతో మరిన్ని నిధులు స్టార్మ్ వాటర్ చేస్తాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం ఈ 5 సంవత్సరాలు ముఖ్యమైన పనిగా తీసుకుని కార్పొరేషన్లో గల వెంకటేశ్వర నగర్ కాలనీలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కాలనీ వాసులతో పర్యటించడం జరిగింది. ఈ రోజున ఈ కాలనీలో అనేకమైనటువంటి సమస్యలు తిష్ట వేసుకొని ఉన్నాయి. ముఖ్యంగా 3 సమస్యల మీద ఈ రోజున స్థానికులు దృష్టి తీసుకొచ్చారు. ఒకటి కుక్కల బెడద వలన పాదచారులు కానివ్వండి, లేకపోతే వెహికల్ మీద వెళ్లే వాళ్ళు కానివ్వండి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అది ఒకటి తీవ్రమైనటువంటి బెడదగా ఉంది. రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
ఏమాత్రం వర్షం వచ్చినా రాకపోయినప్పటికీ కూడా ఈ వెంకటేశ్వర నగర్లో ఉన్నటువంటి 7-8 మాన్యువల్స్ అన్ని కూడా విపరీతంగా పొంగటం, 4-5 రోజుల వరకు కూడా నీళ్లు రోడ్డు మీద ఉండి దుర్వాసనకి, అనారోగ్య కారణానికి కూడా హేతు అవుతా ఉంది. దీనికి కారణం ఏంటంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మరి ఈ శివారు ప్రాంతాలు, ఆ రోజు శివారు ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయటం, ఆ రోజులో ఉన్నటువంటి పైప్ లైన్లు ఈ రోజున జనాభా పెరగడం వలన సప్లై లాగలేకపోవటం, అదేవిధంగా సంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయో మరి ఫిలిం నగర్ కాలనీ కానివ్వండి, శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ కానివ్వండి, లేకపోతే మన భారతీనగర్ కానివ్వండి, ఈ సంప్ హౌస్లో ఉన్నటువంటి మోటార్లు విజయనగర్ కాలనీలో కానివ్వండి మోటార్ల కెపాసిటీ చాలక పంపింగ్ కెపాసిటీ సరిపోవట్లేదు. సంప్ హౌస్లో ఉన్నటువంటి మోటార్ల యొక్క కెపాసిటీని ఎంబటే పెంచాలని కూడా మీకు మనవి నగరపాలక సంస్థ అధికారులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా రోడ్ల మీద ఏదైనా డ్రైనేజీలు పొంగితే ఎయిర్ టెక్ మిషన్స్ వచ్చి మరి క్లీన్ చేస్తూ ఉంటే ఆ ఎయిర్ టెక్ మిషన్లు కూడా సకాలంలో రాకపోవటం వల్ల, అందుబాటులో లేకపోవటం వల్ల, రిపేర్లో ఉండటం వలన కూడా ఇంకొంత సమస్య జటిలమవుతూ ఉన్నది. అదేవిధంగా ట్రంక్ లైన్లు క్లీన్ చేయాలని చెప్పి కూడా హైదరాబాద్ నుంచి కూడా 2 వెహికల్స్ మేము తీసుకురావడం జరిగింది. ఆ వెహికల్స్ ఇప్పటి వరకు కూడా తూర్పు నియోజకవర్గానికి కేటాయించలేదు. ఆ ట్రంక్ లైన్ క్లీనింగ్ వెహికల్స్ని కూడా మరి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి కేటాయించి సర్వలోకాలను చల్లగా చూసి అమ్మవారికి సారి సమర్పించడం ద్వారా సత్సంతానం, శాంతి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వర్తిస్తాయని శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రకటించారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం సారి సమర్పించిన విధంగా ఈ సంవత్సరం కూడా కోట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గణపతి సేవా సమితి వారు అమ్మవారికి సారి సమర్పించారని తెలిపారు. సోమవారం శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారికి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడారు. అమ్మవారికి గత 7 సంవత్సరాలుగా సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు చేశారు. సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారికి కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామని తెలిపారు. గణేష్ సేవా సమితి వారు గంగానమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు కూడా ఈ రోజు సారె సమర్పించారని తెలిపారు. గాజుల విజయలక్ష్మి మాట్లాడుతూ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో చిట్టినగర్ ప్రాంతంలో ఉన్న అమ్మవార్లకు సారె సమర్పిస్తామని తెలిపారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారని తెలిపారు. అనంతరం స్వామివారి అన్నప్రసాద వితరణ జరిగింది. అడ్డంగా పెట్టి నిలువుగా కాదు. కూడా విజ్ఞప్తి. ఈరోజు మన దేవాలయంలో శ్రీ కోటానాగేశ్వరరావు గారి వీధిలోని వెంచేసినటువంటి భక్త సమాజంతో శ్రీ అమ్మవారికి, అలాగే ఈ కొండ చివర ఉన్నటువంటి సత్యమ్మదలికి, గంగానమ్మ దేవతకి, మన విజయదుర్గ అమ్మవారికి, అట్లాగే చిట్టినగర్లో వేయించేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి భక్తులతో సామూహికంగా ఈ రోజున అమ్మవారి యొక్క విశేషంగా భక్తులందరూ కూడా వారి వారి యొక్క దివ్య చేతులతో విశేషమైన పూలతో విశేషంగా అమ్మవారికి ఇవాళ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడమే కాకుండా అంతేకాకుండా అమ్మవారికి సంబర కార్యక్రమం చేశారు. అంతేకాకుండా అమ్మవారికి అట్లాగే విశేషంగా అభిషేక కార్యక్రమాలు, అమ్మవారికి సంబంధించిన సారె సమర్పించారు ఈ రోజున. అట్లాగే మన విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారికి ప్రాతకాలం నుంచి పంచామృతాభిషేకాలు విశేషంగా జరిగినాయి. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయానికి ఈ కోటా నాగేశ్వరరావు గారి వీధిలో వేయించేసినటువంటి భక్త సమాజం, గణపతి సేవా సమితి భక్త సమాజం అంతా కూడా అమ్మవార్లందరికీ కూడా ఇటు సారి ఇవ్వడం జరుగుతోంది.
ఇది ప్రతి సంవత్సరం కూడా వేడుకగా జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా పౌర్ణానికి జరిగేటువంటి కార్యక్రమం. కానీ అనివార్య కారణాల వల్ల వర్ష ప్రభావం చేత 4వ సోమవారానికి ఈ ఆషాఢ శుద్ధ బహుళ నవమి నాటికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులంతా కూడా విశేషంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగడమే కాకుండా వారంతా కూడా సత్సంతానం, సౌభాగ్యము, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మన యొక్క దేవాలయంలో వేయించేసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి అనుగ్రహం వాళ్ళందరూ కూడా కలగాలని కోరుకుంటూ, అట్లాగే పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యం, ఆరోగ్యం, పిల్లలకి సరస్వతి యోగం అట్లాగే పిల్లలందరూ కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉద్యోగాలు సాధిస్తూ అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మన దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు. నాగేశ్వర గారి వీధి నుంచి వచ్చామండి. మా సమితి పేరు గణేష్ సేవా సమితి అండి. మాకు ఆ లైన్లో కోట నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ సారి కార్యక్రమం అనేది చాలా వైభవంగా తీసుకొస్తున్నామండి. సంవత్సరానికి భక్తులు పెరుగుతూ ఉన్నారండి విశేషంగా కూడా. అలాగే మా సందు నుంచి మొదలుపెట్టి దగ్గరగా 6-7 అమ్మవార్లకి ప్రతి సంవత్సరం కూడా చక్కగా అన్ని విధాల చక్కగా పసుపు కుంకాలతోటి నిండుగా రకరకాల పళ్ళతోటి స్వీట్లతోటి వైభవంగా తీసుకొస్తున్నాం. అమ్మవారు కూడా మాకు అట్లా అనుగ్రహం చేస్తున్నారు, మాకు కలగజేస్తున్నారు. మేము సుబ్రహ్మణ్యం గారి గుడిలో సేవకులు అండి యాక్చువల్గా. అలా పెంచుకుంటూ మా సమితిని అభివృద్ధి చేసుకుంటూ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. అదేవిధంగా మా సందులో ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం కూడా అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా బాగా జరుగుతాయండి. అదంతా కూడా ఈ భక్తులు అందరం కూడా సమన్వయంగా కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో ఉండబట్టి ఇది ఇంత విధంగా జయప్రదం జరుగుతుందని అనుకుంటున్నాం. అట్లాగే ఈ అమ్మవారు రామలింగేశ్వర విజయదుర్గ రామలింగేశ్వర అమ్మవారు కరుణా కటాక్షాలు ఈ భక్తులందరి మీద ఉండి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలదోగాలని, ఈ సారి కార్యక్రమం ఇంకా పెరిగి చాలా బాగా చేయాలని ఆ భగవంతుడు అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుచున్నాం. 7వ సంవత్సరం అండి, మొదలుపెట్టి 7 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అమ్మవారి దయ వల్ల ఇంకా ముందుకి చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు విజయలక్ష్మి అండి. ప్రతి సంవత్సరం మా లైన్ నుంచే తీసుకొస్తాము. అందరూ కూడా చక్కగా మన అనే భేదం లేకుండా చాలా కలిసికట్టుగా ఉంటామండి. ఇదే అమ్మవారి అనుగ్రహం మొదటగా మాకు. దృశ్య వేదిక నెలవారీ కార్యక్రమంలో భాగంగా హనుమంతరాయ గ్రంథాలయంలో లయ అభినయ కార్యక్రమం నిర్వహించారు. కామరాజు విష్ణుమూర్తి శిష్యులు అదితాళంలో రూపొందించిన మృదంగాలయ విన్యాసాలు షణ్ముఖ విశ్వనాథ్, మహేషు, శరవణ ప్రసాద్, విమలేషు, సీత, వైదేహి రంజకంగా వినిపించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఎన్నో అవార్డులు పొంది నృత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న కాకర్లపూడి శృతి పలు కీర్తనలు అద్భుతంగా నర్తించి ప్రేక్షకులను రంజింపచేశారు. బృంద నృత్యాలను లేఖ్యబారిని శిష్యులు హృదయంగా ప్రదర్శించారు. తేజశ్రీ, ఆద్య, వేదశ్రీ, ఐశ్వర్య, దీక్ష, గాయత్రి, నిఖిల, జస్విత, హర్షవర్ధిని, వల్లి తదితరులు గణపతి తాళం, కాళీయ మర్దనం, శారదాస్తుతి, కాలభైరవ అస్తకం, మాధవ పంచకం అంశాలను నర్తించారు. కార్యక్రమాన్ని బొర్రా నరేష్, కత్తి శ్యాంప్రసాద్, రమేష్, పద్మశ్రీలు నిర్వహించారు. కళాభిమానులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మరి నేను కూడా భాగస్వామి అవ్వడం నాకు గర్వకారణంగా ఉంది. మరి ఈ పాప శృతి ఇంత బాగా చేసినందుకు వారికి పాపకు కూడా నా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. అట్లా వీళ్ళందరూ కూడా ఈ వేదిక మీద చాలా విన్యాసాలతో చక్కటి జ్ఞాపకాలతో వీళ్ళు వారు నటించారనే కంటే కానీ జీవించారు, నృత్యించారని చెప్పాలి. మరి వీళ్ళందరికీ కూడా నా ఆశీర్వాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు కాలంలో వీళ్ళు ఎంతకంటే ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఇంకా బాగా నేర్చుకుని ఇంకా మంచి విన్యాసాలు ఇవ్వాలని, మంచి ప్రదర్శన జరపాలని చెప్పి ప్రత్యేక గ్రంథాలయం కార్యదర్శిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మరి వీళ్ళందరికీ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పీఎం ఆవాస్ యోజన పట్టణ పథకం కింద ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, కేంద్రం వాటా 2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 1.5 లక్షలు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ఇవ్వాల్సిందేనన్న కేంద్రం. రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గత వైసీపీ పాలనలో కొత్త సంస్కరణల పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం. పట్టాదారు పాసపుస్తకం చూడగానే రైతులకి భరోసా కలిగేలా ఉండాలని అధికారుల్ని ఆదేశించిన చంద్రబాబు. గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా సమీక్ష నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్న ఉప ముఖ్యమంత్రి, శ్రీశైలం నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశం. గోదావరి ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఏపీ మంత్రులు పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితుల్ని పరామర్శించి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్న వైనం. నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల అందచేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డన మళ్ళీ కలుద్దాం. నమస్కారం.